రైట్. ఇప్పుడు నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కని చెప్పుకోవచ్చు. ఎన్నికల సంగ్రామానికి సై అంటున్నటువంటి ఆల్ పార్టీలు. ఇక నిజామాబాద్ రూరల్లో బీజేపీకి పెరుగుతున్నటువంటి ఆదరణ కల్లబొల్లి మాటలతో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ ప్రధానంగా దినేష్ కుమార్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రూరల్లో బీజేపీ జెండా ఎగటం ఖాయమని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆయనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి ఆయనతో మాట్లాడి మరింత సమాచారం ఇస్తున్న ప్రతినిధి నవీన్ చెప్పండి. గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో బీజేపీ పార్టీ ఎలా ముందుకెళ్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి దినేష్ కుమార్ అన్న వీరు అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, మరి ఎలా ముందుకెళ్తున్నారు, మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి సార్? ఏదైతే ఎన్నికల శంఖారావం పూరించారో కేంద్ర ఎన్నికల సంఘం, మీరందరూ కూడా ఇదొక అవకాశం. సుమారు 1300 మంది మన పిల్లల ఆత్మ బలిదానంతో దశాబ్దాల తర పోరాడి సకల జనుల సమ్మె చేసి అన్ని రాజకీయ పక్షాలతోని తెచ్చుకున్న తెలంగాణ దొరల గడిలో బందీగా ఏర్పడి తెలంగాణ నిరుద్యోగ యువత, తెలంగాణలో ఉన్న ప్రతి వర్గము, దళిత, గిరిజన, బలహీన, ఆర్థికంగా వెనుకబడ్డ వారందరూ కూడా తీవ్రమైన మనోవేదనకు గురవుతున్న సందర్భంలో ఈ ఎన్నికలు అనేది మనకు అవకాశం. ఈ దొర గడిలను బద్దలుగొట్టి మన తెలంగాణ తల్లిని ఆ బందీ సంఖ్యల నుంచి విముక్తి చేసి ఈ ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన ఉందో దాన్ని దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు, రూరల్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా మనం అందరం ఏకతాటి మీదకి వద్దామని తెలియజేసుకుంటూ, మీరు అడిగినట్లు భారతీయ జనతా పార్టీ మొన్న 1వ తారీఖు పాలమూరులోనే నరేంద్ర మోడీ గారే ఎన్నికల శంఖారం పూరించడం జరిగింది. 3వ తారీఖు నాడు నిజామాబాద్ లో నా భూతో నా భవిష్యత్ విధంగా గతంలో ఏనాడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు, మొన్న అంత పెద్ద బహిరంగ సభ జరిగింది. దాంతోని బీజేపీ చాలా స్పష్టంగా ఉంది. మా రూరల్ నియోజకవర్గంలో పర్టికులర్ ఈ పార్లమెంట్ పరిధిలో ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారి ఒక మంచి సమిష్టి కృషి వల్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గోల్కొండ కిల్లా మీద కాషాయ జెండా ఎగరేసేందుకు స్పష్టంగా కూడా మేమందరం పూర్తి ప్రణాళికతో ఉన్నాం. బూత్ కమిటీ వ్యవస్థ గాని, పన్నా ప్రముఖ వ్యవస్థ గాని, అలాగే శక్తి కేంద్రాలు గాని, అలాగే మండల పదాధికారులు గాని, అలాగే జిల్లాకు నియోజకవర్గం సంబంధించిన ఎన్నికల కమిటీతో పాటు అన్ని పూర్తి చేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ కేవలం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రలోభాలకు లోపేది, భారతీయ జనతా పార్టీ ఏ రకమైన డబ్బులతోని కాదు. మా పార్టీ చరిత్ర చూసుకుంటే మీకు తెలుస్తుంది. మొన్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగితే ఇంట్లో పనిచేసుకునే మేడ్ ఎవరైతే పని మనిషి ఉంటుందో, పని మనిషి ఒక అక్కని నిలబెట్టి రోజువారీ చేసుకునే వ్యక్తులను నిలిపించాం, కూలీలను చేశాం. ఇలా ఈ దేశ ప్రధాని కూడా ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తే. ఒక మామూలు టీచరుగా ఉన్న నా అక్క, నా అమ్మ ఇలా దేశ రాష్ట్రపతిగా ఉన్న ముర్ము గారు ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ చరిత్ర. ఎందుకంటే ఓటర్లు బీజేపీకి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో, ఈ ఎన్నికలు ఇప్పుడు రేపొద్దున రాబోయే ఎన్నికల కన్నా ముందు ఎన్నికలు ఏమి జరిగినాయి అంటే పార్లమెంట్ ఎన్నికలు. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో నా నియోజకవర్గంలో 80,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడ్డాయి. అంటే కమలం పువ్వు భారతీయ జనతా పార్టీ 80,000 మంది ఈ ప్రాంతంలో ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి అద్భుత పరిపాలన, ఈ టీఆర్ఎస్ కచరా ఇది, అలాగే టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఎవరైతే ముష్కరులు ఉన్నారో ఎంఐఎం కు సపోర్ట్ చేస్తూ లవ్ జిహాద్లో లేకపోతే మిగతాదో ఈ ప్రాంతం మీద ద్వేషం చెలగొడుతూ హిందూ అనే దాని మీదనే, సమాజం మీదనే ఒకలాంటి దేశాన్ని చెలగలుస్తున్న వీళ్ళందరికీ కూడా ఈ ఏదైతే మనకు రాబోయే ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల పోలింగ్ ఎన్నడూ వస్తుందో, డేట్ ఎన్నడూ వస్తుందో ఒకటే ఉంది. పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ ఎవరు అభ్యర్థి ప్రకటించినా ఇక్కడ జెండా ఎగరేసుడు పక్క. నిజామాబాద్ నిర్వహించారు. ఈ బహిరంగ సభ ఎంతవరకు మీకు దోహదం చేస్తుంది? ముఖ్యంగా ఇటు పసుపు రైతులు కావచ్చు, ఇటు మహిళలు కూడా ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది అనుకో? మోడీ గారి బహిరంగ సభ అనేది మీరు చూశారు. నా నియోజకవర్గంలో ఒక 5,000 మంది వస్తే చాలా ఎక్కువ అనుకున్నాను. 20,000 మంది మీద వచ్చారు. నేను 5,000 మందికైనా ఒక 100 బస్సులు అరేంజ్ చేశాను. అన్నా మేము వస్తాం, బైకులు తీసుకుని వచ్చారు, ఆటోలు తీసుకుని వచ్చారు, డీసీఎంలు తీసుకుని వచ్చారు. కొన్ని గ్రామాలు చెప్తే విచిత్రపోతారు. ఒక్కొక్క గ్రామం నుంచి 400-500 మంది లేడీస్ నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటా వాళ్ళు బ్యాండ్ బాజార్ పెట్టుకుని ఏదో ఫెస్టివల్ అవుతున్నట్టు. నేను రాజకీయంలో దగ్గర 30 ఏళ్ళ నుంచి రాజకీయ పార్టీలో ఉన్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక సమావేశం నిర్వహిస్తే దానికి సంబంధించి వాళ్ళ అభిమానులు లేకపోతే వారు ఎవరినైతే తోలుకొస్తారో వాళ్ళే వస్తారు. కానీ ఫస్ట్ టైం నేను మోడీ గారి మీద అభిమానం, ఎందుకంటే నేను కూడా మోడీ గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. అంత దగ్గరికే చూడడం. రెండోది ఇది ఆ ప్రజల్లో వెళ్తుంటే ఎప్పుడో నేను చూశాను, ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఊర్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేది చూశాను.
అక్కడెక్కడో ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఏదో నేను టీవీలలో చూస్తున్నాను. అది కూడా ఎక్కడో చిన్న బ్యారికేట్లు పెట్టుకుంటూ చూపించే పరిస్థితి కాదు. ఇది ఓపెన్ గ్రౌండ్. ఆ గ్రౌండ్ ఎంతరో దానికి 4 మంది రోడ్ల మీద ఉన్నారు. ఇంకా ఈ కచరా ప్రభుత్వము మా ఊర్లకి ఏది రానియకుండా పోలీసులను ఆపేసి అక్కడనే నిండిపోయారు, మీరు ఎందుకు వెళ్తారు, మీరు ఇక్కడనే ఉండండి, వేస్ట్ అని చెప్పి రోడ్ల మీద కానిస్టేబుల్తో చెప్పించే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఏర్పడ్డది. అంటే ఇవల్ల నరేంద్ర మోడీ గారి యొక్క సభతోని మాకు పూర్తి విశ్వాసం ఈ ప్రాంతంలో కాదు యావత్తు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది. రెండోది, ఈ ప్రాంతంలో పసుపు బోర్డు ఇచ్చాడు. 4 యొక్క ఏదైతే 4 దశాబ్దాల నుంచి మేము ఇక్కడ పోరాడుతున్నామో రైతులు పోరాడారు. అలాగే అన్ని పార్టీలకు రిక్వెస్ట్ చేశారు, లాస్ట్కు పోటీ కూడా చేశారు, కానీ ఎవరూ నిర్వహించలేదు. అది నరేంద్ర మోడీ, ధరంపూరి అరవింద్ గారు ఇద్దరు నిర్వహించారు. దానికి పార్టీకి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నమ్మొచ్చింది. అలాగే ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వాళ్ళు అడుగుతున్నారు. గల్ఫ్ అన్నలు, ఎందుకంటే మా భూములు కోట్ల రూపాయల విలువలు వస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయల విలువ వస్తుంది, కానీ మా అన్నలు దేశం పోయి దుబాయ్లో కానీ గల్ఫ్లో కానీ విపరీతమైన బాధలు పడుతున్నారు. వారందరికీ కూడా నరేంద్ర మోడీ మీద ఆశతో చూస్తున్నాడు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే, ఎందుకంటే ఈ గల్ఫ్ అనే ఇష్యూ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి, ఆ స్టేట్ సబ్జెక్ట్ లో ఉంది కాబట్టి, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాంతంలో జరిగే దానికోసము మనకు స్పష్టంగా కూడా ఇక్కడ గల్ఫ్ అన్నలందరూ కూడా బీజేపీ కోసము స్పష్టంగా నిలబడ్డారు. దీంతో పాటు మహిళా రిజర్వేషన్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ఆ కార్యక్రమానికి మద్దతుగా ఇవాళ రిజర్వేషన్ అనేది 33% రిజర్వేషన్ ఇవాళ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఇవే కాదు, రకరకాల ఇష్యూస్ తీసుకున్న మా దగ్గర మొత్తం గిరిజనులు ఉంటారు, లంబాడాలు, అలాగే నాయక్పోడోలు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వీరందరూ కూడా ఇలా గిరిజన యూనివర్సిటీకి 880 కోట్లు పెట్టారు. మొన్న ఇక్కడ 2 కోట్ల రూపాయలతో నా కట్టింది లేదు చేసింది శంకుస్థాపన కోసము బస్సులలో పెట్టుకొని 100,000 మందిని తెచ్చుకున్నారు. కానీ వాళ్ళు ఏ తాండాలకు వెళ్ళినా చెప్తారు, మా కోసం ఆలోచించుడు, మా పిల్లల కోసం ఆలోచించుడు, మా పిల్లలకు ఒక యూనివర్సిటీ పెట్టిడు సమ్మక్క సారక్క పేరు మీద. కాబట్టి ప్రతి లంబాడా బిడ్డ, ప్రతి బంజారా బిడ్డ ఆ జగదంబ మాత ఆశీర్వాదంతో, వారి యొక్క ఆశీస్సుతోని, అలాగే సేవలాల్ రామారావు మహారాజు యొక్క ఆశీస్సులతోని మేము భారతీయ జనతా పార్టీ ఎంబటుంటామని చెప్పి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీలతో కూడా ముందుకెళ్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో ఇటు సినీ గ్లామర్ కూడా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతవరకు మీకు మైనస్ కావచ్చు? నిజామాబాద్ రూరల్ డి శ్రీనివాస్ గారి మీద బాజిరెడ్డి గోవర్ధన్ నిలబడ్డారు. ఆ రోజు డి శ్రీనివాస్ గారు ఏమంటే యావత్తు రూరల్ కి సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసులు, జడ్పీటీసులు, రాజకీయ ఉడ్డందులు, కాంట్రాక్టర్లు, డబ్బులున్న వాళ్ళు అందరూ డి శ్రీనివాస్ గారు ఏమంటే ఉండే. బాజిరెడ్డి ఏమంటే మేము ఏదో 10 మంది ఉన్నోంటివి. ఆ రోజు బాజిరెడ్డి గారు డి శ్రీనివాస్ గారిని ఓడగొట్టారు. ఇక్కడ అంతకుముందు చూసుకున్న మండ వెంకటేశ్వరరావు గారు 4-5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి సార్ దగ్గర ఒక ఆకుల లలిత అని చెప్పి ఒక బలహీన వర్గాల మహిళ ఎన్నికల్లో ఓటమి. అంటే ఈ ప్రాంత ప్రజలు స్పష్టంగా కూడా అవగాహనతో ఓటేస్తారు. ఇక్కడ ఎవరో సినీ గ్లామర్కో ఇంకో దానికి పడరు. సరే, వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరుగుతారు. ఇంతకుముందు మనం చూసాము కీర్తిరెడ్డి గారు అని చెప్పి ఉండ్రి, వారు కూడా తిరిగారు ఈ ప్రాంతంలో. కానీ ఎప్పుడైనా సరే ప్రజలు ఈ ప్రాంతానికి ఎవరు నాయకుడు నిలబడతాడో ఆ నాయకుడికి ఇస్తారు తప్ప సినీ గ్లామర్కో డబ్బులకో లొంగే వాళ్ళు రూరల్ ప్రజలు కాదు. ఇక్కడ స్పష్టంగా కూడా గత 30 సంవత్సరాల నుంచి స్థానిక సమస్యల మీద, ఈ రైతాంగ సమస్యల మీద, ముఖ్యంగా మా ప్రాంతంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో యువత సమస్య మీద, గల్ఫనల్ సమస్య మీద నిరంతరం మాట్లాడుతూ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ మీరు 6 పథకాలు చెప్పారు. ఇలా కర్ణాటకలో ఓట్లేసిన వాళ్ళు వద్దు బాబు అని చెప్పి మాకు ఈ ప్రాంతానికి వీడియో వాయిస్లో పంపిస్తున్నారు, మిగతాది పంపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ రూరల్ ప్రజలు నిర్ణయించుకోవాల్సిందల్లా ఒకటే, నీళ్ళు ఇస్తాను మోసం చేసిండు బాజిరెడ్డి, 100 పడకల హాస్పిటల్ తెస్తాను మోసం చేసిండు బాజిరెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ విద్యా వ్యవస్థను మోసం చేసిండు బాజిరెడ్డి, గల్ఫ్ అన్నలీడికి పోయే ఎయిర్పోర్ట్ విషయంలో మోసం చేసిండు బాజిరెడ్డి, స్థానిక సమస్యలు ఏ సమస్య తీసుకున్నా కానీ మోసం చేసిండు. వల్ల గల్ఫ్ అన్నలు చచ్చిపోతే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ 10 లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో. కానీ నెరవేర్చలేదు. గతంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకున్నాం మనము. కాంగ్రెస్ పార్టీ మోసం చేసుడు తప్ప 1300 మంది విద్యార్థులు తెలంగాణకు బలిదానం చేసిందాక తెలంగాణ ఇవ్వలేదు. ఈరోజు ఏ ఇష్యూ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇక్కడ స్థానిక సమస్యలు బీజేపీ, భారతీయ జనతా పార్టీ చెప్పింది చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేయదని ప్రజలకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ మోస పార్టీ అని చెప్పి తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కన్సిడర్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ లో ఉండే మంచి నాయకులందరూ కూడా మాతో మాట్లాడుతున్నారు. అన్న ఎన్నికల సమయం వచ్చినా, ఎన్నికల డేట్లు వచ్చిన సభలో మేము గ్రామాల్లో చెప్తున్నామన్నా, గత ఎన్నికల్లో మీకు స్పష్టంగా కూడా తెలుసు, ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన మధు యాష్కి గారికి మాకు నియోజకవర్గంలో 15,000 ఓట్లు రాలేదు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఎన్నికలు దిక్కడం ఇటు బీజేపీ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా వేదికగా మోడీ బహిరంగ సభల ద్వారా ఇటు పసుపు రైతులు కావచ్చు, ఇటు మహిళలు కూడా తమ పూర్తిగా బీజేపీకి కూడా ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ముఖ్యంగా రానున్న రోజుల్లో నిజామాబాద్